హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నాకు జనరల్గా రివ్యూస్ చెప్పడం అంటే నచ్చదు, కానీ ఏదైనా ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా కనుక నాకు నచ్చింది అంటే నా ఒపీనియన్ అన్నది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను. సో ఆ విధంగా నేను చాలా సినిమాలకి నా ఒపీనియన్ అన్నది షేర్ చేసుకుంటున్నాను. ఆ విధంగా నేను చూసిన ఒక సినిమా ఏంటంటే 35. ఇది చిన్న కథ కాదు, నిజంగా ఇది ఒక చిన్న కథ కాదు. ఈ సినిమాలో ఎన్నో పాయింట్స్ని డిస్కస్ చేశారు. ఈ సినిమా కథ ఏంటి అంటే, తిరుపతిలో ఉండే ఒక ఫ్యామిలీలోని పెద్దవాడు అన్ని సబ్జెక్ట్స్ బాగానే పాస్ అవుతారు, కానీ మ్యాథ్స్లో మాత్రం 0 వస్తుంది. అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని అంటే, నాకు అర్థమైతే నేను పాస్ అవుతా కదా నాన్న అని పేరెంట్స్కి చెప్తారు. అప్పుడు పేరెంట్స్ ఏ విధంగా తనకి సపోర్ట్ చేసి మ్యాథ్స్ పాస్ అయ్యే విధంగా చేశారు అన్నదే ఒక కథ. ఇలాంటి ఒక సింపుల్ కథలో ఎన్నో పాయింట్స్ని డిస్కస్ చేశారు. లైక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్వశ్చన్ చేశారు, హోమ్ మేకర్స్ యొక్క లైఫ్ స్టైల్ని చూపించారు, అండ్ హోమ్ మేకర్స్ని ఏ విధంగా ఉంటారని చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు నివేతా థామస్ గారు. ఇంకా ఈ ఫిలింలో మెయిన్గా చెప్పుకోవాల్సింది, అప్రిషియేట్ చేయవలసింది ఏంటి అని అంటే సినిమాటోగ్రఫీ. వెరీ ఫ్యూ లొకేషన్స్ ఉంటాయి, అంటే స్కూల్, ఇల్లు, ఓన్లీ ఈ 2-3 లొకేషన్స్లో కూడా ఎంతో అందంగా స్క్రీన్ మీద కనిపించింది. ఆ బ్లాకింగ్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ స్టేజింగ్ కానీ అంటే నిఖిత్ బొమ్మి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చూస్తున్నంతసేపు తిరుపతి కొండపైన దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఉన్నట్టు ఉంది. ఆ అట్మాస్ఫియర్లో నేను ఉన్నట్టు ఫీల్ అయ్యాను. సో ఆ విధంగా చేసిన క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా ఇన్ కేస్ మీకు పిల్లలు కానీ మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ఈ సినిమాని చూపించండి, చాలా బాగుంటుంది. లైక్ టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే ప్రొఫెసర్స్ కానీ, వాళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళు కూడా చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. ఎందుకు అంటే ఈ టుడే ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఇండియాలో ఏంటంటే ఒక ర్యాంక్స్ కోసం పరిగెట్టడం ఈ విధంగా ఉంటుంది. కానీ ఒక ఆగి కూర్చోబెట్టి ఒక విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పేటట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వస్తే ఆ పర్సన్ అనేవాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్నే యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి అని అంటే ఎవరు రాయలేరు. కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అదే విధంగా ఆన్సర్లో రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు చదివి రాసేదానికన్నా అర్థం చేసుకొని నేర్చుకొని రాయడం అన్నది వెరీ ఇంపార్టెంట్ అన్న పాయింట్ కూడా ఈ సినిమాలో చాలా డిస్కస్ చేశారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఈ 2 days కొంచెం వెదర్ అనేది తెలుగు స్టేట్స్లో బాగోకపోవడం వల్ల ఇన్ కేస్ ఎవరు కూడా బయటికి రాలేదు. సో ఈ వీక్ డేస్లో అయినా ఇన్ కేస్ మీకు ఒక టైం ఉంటే ఒక 2.5 hours వెళ్ళి ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కంపల్సరీగా వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు మన వేరే లాంగ్వేజెస్లో వస్తున్నప్పుడు మనం చూసి ఎంతగానో ఆదరిస్తాం. లైక్ ఓటీటీలోని కానీ డబ్బింగ్ అయినప్పుడు కానీ ఇలాంటి ఒక మంచి సినిమా మన తెలుగులో వచ్చినప్పుడు కూడా మన తెలుగు ఆడియన్స్ వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథలు కూడా చాలామంది ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు. అందుకే ఇలాంటి సినిమాస్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో మంచి కథలు మన ముందుకు వస్తాయి. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. అండ్ మెయిన్లీ అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే, ఈ ప్రొడ్యూసర్స్ నుంచి ముందుగా పరేషాన్ అనే ఒక మూవీ వచ్చింది, ఇప్పుడు చూస్తే 35 అనే కథలు. అండ్ ఈ 2 కథల్ని కూడా రానా గారు ప్రజెంట్ చేయడం జరిగింది. రానా గారికి ఉన్న టేస్ట్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్లో ఇట్స్ అ వెరీ యూనిక్. ఒక మంచి కథ ఉన్నప్పుడు డెఫినెట్గా రానా గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ముఖ్యంగా అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే, మనం ఎంత మంచి కథ రాసుకున్నా సరే ఆ కథలో మనల్ని లీనమయ్యేటట్టు చేసేది యాక్టర్స్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. లైక్ చిన్నపిల్లాడి దగ్గర నుంచి నివేతా థామస్ గారు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నిజంగా ఒక ఫ్యామిలీ అక్కడ నివసిస్తున్నారా అనేటట్టే యాక్ట్ చేశారు. యాక్టర్స్ని కూడా వెరీ అప్రిషియేట్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.